యాజమాన్యంతో చర్చలు జరిపి అంగీకరించినవి అమలు చేయకపోవడం వల్లనే 25వ తారీఖున నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ నోటీస్లో 15వ తారీఖు నుండి 22 వరకు నిరసన కార్యక్రమాలు చేశాం. యాజమాన్యం స్పందించకపోతే రెండో నోటీస్ 25/9 ఇచ్చాం. అందులో భాగంగానే నిన్న 6వ తారీఖున ఈబీడీసీఎల్లో, 8వ తారీఖు ఎస్పీడీసీఎల్లో జరిగింది. రేపు 13వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఉంది. మరి మధ్యలో చర్చలకు 8వ తారీఖు ఇచ్చారు. మరి ఆ చర్చల్లో మేము ఇచ్చిన డిమాండ్ల మీద సమస్యలు ఏవైతే న్యాయం ఉన్నాయో అవన్నీ కూడా పాత స్టేటస్ మళ్ళీ చెప్పడం జరిగింది. ఏ ఒక్కటి కూడా పురోగతి ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో యాజమాన్యం లేదు. దాదాపుగా రాష్ట్రంలో 35,000 మంది స్వాస్థ్య ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ లేబరు నెల రోజుల నుండి నిరసన కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం మొండి వైఖరిగా ఉంది. ఎటువంటి సమస్యను కూడా పరిష్కార దిశలో పట్టుకెళ్లకుండా మమ్మల్ని ఇంకా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి పట్టుకెళ్లే పరిస్థితుల్లో మాట్లాడారు. ట్రాన్స్కో యాజమాన్యం మాట్లాడే విధానం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి పరిష్కారం కానట్టుగానే చెప్పారే తప్ప కూర్చొని చర్చలు జరిపే పరిస్థితుల్లో లేరు. ఎదురైన పరిస్థితుల్లో బయటకు వచ్చి మళ్ళీ మేము మీడియా ముందు కూడా చర్చలు పెట్టున్నాయి అని చెప్పాం. తర్వాత మరి గవర్నర్ ఎనర్జీ సెక్రటరీ గారు కౌలు పెట్టారు. ఆయన దగ్గర కూడా మేము వెళ్ళాం. అక్కడ కూడా నిర్దిష్టమైన హామీ ఏ సమస్య మీద కూడా యాజ్ ఆన్ డేట్ ఈ టైం కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి అటువంటి సందర్భంలో మీరు ఇచ్చిన ఏదైతే ఈ నోటీసులో ఉన్న ప్రకారం రేపు 13వ తారీఖున చెలో విజయవాడకి భారీ ఎత్తున విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ అసంతృప్తిని తెలియపరచడానికి విజయవాడ హెడ్ క్వార్టర్కి వస్తున్నారు. ఇందులో కూడా ప్రథమంగా ఈ విద్యుత్ రంగం అన్నది ప్రమాదకరమైన సెక్టారు. అటువంటి సెక్టార్లో 24 గంటలు పనిచేస్తే విధి నిర్వహణలో కానీ అనారోగ్యంగానే అయితే వైద్య సదుపాయం కూడా అందించలేని దుర్భర పరిస్థితుల్లో ఈ విద్యుత్ రంగం ఉంది. మరి వాళ్ళు చెప్పిన హాస్పిటల్స్లోనే వైద్యం చేసుకోవాలి తప్ప ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా సదుపాయం లేదు. పొరపాటున అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయితే ఒక 3 లక్షలు 5 లక్షలు బిల్లు అయితే అటుండి వచ్చి బిల్లులు ప్రవేశపెడితే 50,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. తిరిగి పర్సనల్ లోన్ వాడి బయటకు వస్తున్నాం. మరి కాంట్రాక్ట్ లేబర్ విషయంకి వచ్చేటప్పటికి దాదాపుగా 20 సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది. దాంట్లో దళాల వ్యవస్థను మేము వద్దన్నాం. అంటే ప్రభుత్వానికి ఫైనాన్షియల్గా లాభం చేకూర్చే పద్ధతులు చేకూర్చాం. ఏదైతే వీళ్ళు కమిషన్ ఇస్తున్నారో, జిఎస్టీ ఇస్తున్నారో ఆ డబ్బులు దాదాపుగా 150 కోట్లు మిగులుతారు. వీళ్ళకి విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి లాభం, కార్మికులకి ఉద్యోగ భద్రత మేము అడుగుతుంది. అంతకు మించి ఇందులో ఫైనాన్షియల్గా ఏమాత్రం వాళ్ళకి ప్రభుత్వానికి పడే పరిస్థితి లేదు, యాజమాన్యానికి కూడా పరిస్థితి లేదు. దళారు వ్యవస్థని ప్రోత్సహించి మరి అధిక భాగం ఉన్న ఆ విధానాన్ని పట్టుకెళ్తున్నారు తప్ప వాళ్ళకి విలీనం అన్నది ప్రక్రియలోకి చేయడానికి అవకాశం లేదని మరి తప్పుడు సాంకేతికాలు పంపుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. చట్టాలు కూడా ఉల్లంఘిస్తున్నారు. మరి ఈరోజు డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని కూడా మరి రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్తో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు డైరెక్ట్ పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి. వెరసి ఈరోజు మేము ఈ సమస్య మీద బయటకు వచ్చాం. మరి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో 2004 తర్వాత ప్రవేశపెట్టారు. మరి విద్యుత్ రంగంలో 1/2/99 నుండి 2004 వరకు కూడా ఈపీఎఫ్ ఉన్నది. దీన్ని జీపీఎఫ్ కింద మార్చి పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నా. అది కూడా ఆర్డర్ 2003లో ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే కోర్టులో కూడా ఏం చెప్తున్నాయంటే ఆ రోజు నుండి ఆర్డర్ లైవ్లోకి వస్తుంది. కానీ వీళ్ళు బ్యాక్ డేట్తో 1/2/99 నుండి ఈ మధ్యలో కూడా వాళ్ళకి జీపీఎఫ్ కలెక్ట్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అర్హులు కాదని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయము. మరి ఈరోజు ఏదైతే మేము కానూని నియామకాలు తండ్రి చనిపోతే ఉద్యోగాలు అప్లై చేసేటప్పుడు విద్యుత్ రంగంలో లేని పోస్టులు ప్రవేశపెట్టి కన్సల్టెంట్ పే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విద్యుత్ రంగం 1/2/99 సంస్కరణ గవర్నర్ ముఖ్యమంత్రి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చట్టం చేసి మరి ఈ సంస్కరణలు చేశారు. మరి దాన్ని ఈరోజు ట్రైపార్టిక్ అగ్రిమెంట్ను కూడా ఉల్లంఘించి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి సర్వీస్ రెగ్యులేషన్స్లో కూడా ఏమైనా మార్పులు చేయాలంటే
రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం వస్తేనే కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేయాలి. దానికి భిన్నంగా ఏ యూనియన్తో కూడా చర్చలు జరపకుండా యాజమాన్యం మొండి వైఖరిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కొత్త రూల్స్ కొత్త రెగ్యులేషన్స్ మార్చారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పాత విధానాన్నే మళ్ళీ ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఏపీఎస్సీబీలో ఉన్నాయో ఆ రూల్సే కంటిన్యూ అవ్వాలని మేము యాజమాన్యాన్ని కోరుకున్నాం. మరి అట్లాగే నామ్స్ అని కొత్తగా ప్రవేశపెట్టి ఇన్ టైంలో మేము వర్క్ చేయకపోవడం వల్ల పెనాల్టీలు విధించి మా లైన్ మ్యాన్లకు కానీ ఇంజనీర్లకు కానీ జీతంలో ఎస్ఓబి నామ్స్ ఉపయోగించి కోత విధిస్తున్నారు. మేము ఈరోజు మీడియా ముందు ఒకటే అడుగుతున్నాం, ఖాళీలు భర్తీ చేయకుండా, పనిముట్లు ఇవ్వకుండా, సదుపాయాలు ఇవ్వకుండా అసలు మీరు కోత విధిస్తున్నారు. ఒక మనిషి 5 పనిచేసే పని చేస్తున్నప్పుడు అదనపు భారం వారి మీద పడుతుందే కాకుండా తిరిగి కోత విధించడం అనే అన్యాయము. మీరు రిక్రూట్మెంట్ చేసి పనిముట్లు ప్రవేశపెట్టి మీరు ఇచ్చిన పనిష్మెంట్కి సిద్ధంగా ఉన్నాం ఇన్ టైంలో చేయకపోతే. కానీ ఇన్ టైంలో ఎలా చేస్తాం? ఇప్పుడు ఒక విడిసి దాదాపుగా చేస్తున్న విలేజ్ మీరు కౌంట్ చేస్తే ఒక 20 నుండి 25 విలేజ్ కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నారు. కాబట్టి ఆ తాలూకా పెనాల్టీలు ఏమున్నాయి తక్షణమే ఆపాలి. మా డిఎల్ అన్నవి 4 డిఎల్ అన్నవి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ముందుగా మీకు అభ్యర్థించేది ఏంటంటే డిఎల్ అన్నవి మాపి ఏదైతే వేతనంలో రికగ్నైజ్డ్ యూనియన్తో అగ్రిమెంట్ అవుతుంది అందులోనే మాకు ఖచ్చితంగా ట్యారిఫ్లోనే కలెక్ట్ అయిపోద్ది. మాకు స్టేట్ గవర్నమెంట్తో ఎప్పుడు కూడా లింక్ లేదు. మా డిఎల్ని యథావిధిగా పూర్వం ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే మా డిఎల్ని రిలీజ్ చేయాలని కూడా మేము అడగడం జరిగింది. మరి ఏదైతే రికగ్నైజ్డ్ యూనియన్తో జరుగుతున్నవి టైం టు టైం మార్నింగ్ ఈ సమస్యల మీద కూడా మీటింగ్లు అవసరమని చెప్పాము. మరి ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయినప్పుడు దాచుకున్న డబ్బులు లీవ్లో ఉన్నవి కూడా ఈరోజు పీపీలో ఉన్న దాదాపుగా 15 లక్షల రూపాయలు ఎప్పటికీ కూడా లీవ్ డబ్బులు యాజమాన్యం రిలీజ్ చేయలేదు. మరి ఇటువంటివి ముఖ్యమైన సమస్యలు మీ ముందు చర్చించాం. ఏది ఏమైనా సరే యాజమాన్యంలో మార్పులు రాలేదు. ప్రభుత్వాలు అయితే మారాయి. యాజమాన్యాలు మొండి వైఖరితోనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యాలతో మాట్లాడి మా జేఏసీ నాయకులతో పిలిచి న్యాయమైన సమస్యలు అంగీకరించినవి ఆర్డర్ రూపంలోనే ఇమీడియట్లీ ఇవ్వాలని, అలాగే ఎనర్జీ అసిస్టెంట్లు మీ అందరికీ తెలిసిందే 7,000 మందిని ఈరోజు రాష్ట్రంలో రిక్రూట్ చేశారు. మా డిపార్ట్మెంటే నోటిఫికేషన్ ఇచ్చాము. వారికి 10th ITI ఉంటేనే తీసుకున్నారు. ఈరోజు జేఎల్ఎం పోస్టులు 6 సంవత్సరాలు పూర్తయినా సరే వాళ్ళు జేఎల్ఎం పోస్టుల్లో నివ్వకుండా పదోన్నతి కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళంతా మెరిట్ మీదే వచ్చున్నారు. ఈ 7,000 మందిని కూడా తక్షణమే జేఎల్ఎం పోస్టులో పదోన్నతి కల్పించాలని, ఓల్డ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి వర్తించేటట్టుగా ఉండాలని కూడా మేము ప్రథమంగా పెట్టాము. ఈరోజు ఈ జేఏసీలో మేము కూడా భాగస్వామ్యమే. 1104 యూనియన్ మేము దాదాపుగా పెద్ద యూనియన్ 20,000 పైచీలుగా మేము అందరూ కూడా జేఏసీకి పూర్తి సహాయ సహకారాలు అందించి పెద్దన పాత్ర వహించి రాబోయే ఈ ఉద్యమానికి తీవ్ర స్థాయికి తీసుకెళ్ళడానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా ప్రతి సభ్యుడిని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్తాది. అది వెళ్ళక ముందునే ప్రభుత్వాలు వారి తాలూకు సంబంధించిన కోరికల మీద ముందుకు రాలేకపోతే ప్రజలకు వచ్చే ఇబ్బంది మీ అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయి సిబ్బంది మేము, పోలిక పనిచేసింది మేము లేకపోతే పర్యవేక్షణ ఇంజనీర్ల వల్ల ఈ వ్యవస్థ నడదు. దయచి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మీడియా ద్వారా గమనించవలసింది, పోలెక్కే కార్మికులు బయటకు వస్తున్నాం కాబట్టి కరెంట్ ఇంట్రెస్ట్ వస్తే మనకు పనిచేసే కార్మికులు ఉండరు. ఇవన్నీ కూడా న్యాయమైనవి, ఫైనాన్షియల్ బడ్జెట్తో సంబంధం లేనివి, రెగ్యులర్ చేయవలసినవే తప్ప మాకు జీతాల మీద కానీ ఇంకో విధమైన ఫైనాన్షియల్ మీద కానీ మేము పోరాటం చేయట్లేదు. వాళ్ళు ఒప్పుకోవడం అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా నిరసన దగ్గర చూపిస్తున్నాం. దయించి రేపు జరిగే సభ తర్వాత ఈ తాలూకా ఉద్యమాన్ని తీవ్ర అసంతృప్తిలో ఉన్న విద్యుత్ కార్మికుల్ని యాజమాన్యాలు గుర్తించి న్యాయం చేస్తారని, మరి ఉద్యమం తీవ్ర స్థాయికి ఒకవేళ వచ్చే పరిస్థితి వస్తే మట్టుగా దానికి పూర్తి నైతిక బాధ్యత ట్రాన్స్కో యాజమాన్యాలని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.